రాయలసీమ సేద్యం ఇప్పటి వరకు ఓ లెక్క ఇక నుంచి మరో లెక్కగా మారనుందా? ఉద్యాన పంటలు రైతుల జాతకాన్ని మార్చబోతున్నాయా? విరబూసే విరులు సిరులు కురిపించబోతున్నాయా? కూటమి ప్రభుత్వ చర్యలు అవుననే చెబుతున్నాయి. రికార్డు స్థాయిలో హంద్రినీవా జలాలను కుప్పం వరకు చేర్చిన ప్రభుత్వం ఇక సాగులో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. త్వరలో ప్రారంభం కానున్న రాయలసీమ ఉద్యాన హబ్ విధి విధానాలు అమలు తీరుపై ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ శ్రీనివాసులతో మా ప్రతినిధి ఓబ్లేసు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాయలసీమ జిల్లాతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాతో కలిపి 1,00,000 కోట్ల రూపాయలతో ఉద్యాన హబ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీనాడికి అన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన హబ్ ని శ్రీకారం చుట్టబోతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉంటాయి, ఏ దశలో ఎలాగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు సార్? ఇది ప్రజెంట్ రాయలసీమలో ఉద్యాన పంటలు ఏమేమి ఇష్యూస్ ఎదుర్కొంటున్నాయి, దానికి ఉన్న ఇంకా ఆపర్చునిటీస్ ఏమున్నాయి, అగ్రో క్లైమేట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ ఇది ఒక ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్లాన్ లాగా తయారు చేయడం జరిగింది. ఇరిగేషన్ ఏదైతే ఆల్రెడీ ఆన్ గోయింగ్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ట్యాప్ చేసుకుంటూ వాటిని ఇంకా ముందుగా కంప్లీట్ చేసుకుంటూ దానిని తద్వారా వస్తున్న వాటర్ని మైక్రో ఇరిగేషన్ ద్వారా కనెక్ట్ చేసి గ్రామాల్లో పంట పండుతుంది కాబట్టి పొలాల్లో అటన్నిటిలో ఇక్కడి నుంచి హైవే కనెక్టివిటీ కోసం పంచరాజ్ రూరల్ రోడ్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇది ఒక ఎంటైర్ ఉన్న ఎగ్జిస్టింగ్ పంట, అదేవిధంగా మనం రాబోయే 3 సంవత్సరాల కాలంలో చేయబోయే పంట, తద్వారా వస్తున్న ఉత్పత్తులు, వీటన్నిటిని కలుపుకుంటూ ఈ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో మనము ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఏరియాకి ఒక 6 లక్షల హెక్టేర్స్ని మనము టార్గెట్ చేస్తూ ఉన్నాము. ఇది ఒక 3 ఫేజులు నడుస్తుందండి. 2029కి ఇది టార్గెట్ పెట్టుకున్నాము. ఫస్ట్ ఫేజ్ లో ఒక 72 క్లస్టర్స్ లోను, సెకండ్ ఫేజ్ లో ఒక 69, థర్డ్ ఫేజ్ లో 62, అట్లా మొత్తం 201 క్లస్టర్స్ లో 3229 RSKs లో ఈ యొక్క కార్యక్రమము నడుస్తూ ఉంటుంది. మొదటి ఫేజ్ లో ఎన్ని వేల ఎకరాలు చేయబోతున్నారు? ప్రతి ఫేజ్ లో కూడా ఒక 2 లక్షల హెక్టేర్స్ కొత్త ఏరియా తీసుకురావడము, అదేవిధంగా ప్రతి ఫేజ్ లో కూడా ఒక 2,10,000 నుంచి 15,000 హెక్టేర్స్ మైక్రో ఇరిగేషన్ ద్వారా కవర్ చేయించడము, అదే రకంగా ఒక 70,000 హెక్టేర్స్ కి ప్రతి ఫేజ్ లో కూడా మనము ప్రొడక్టివిటీ ఎన్హాన్స్ ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం డిఫరెంట్ మెథడ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఆర్చర్స్ని డెవలప్ చేయడం కోసం మనం ప్లాన్ చేసాం. ఈ నిధుల సమీకరణ ఎలా సార్? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఎలా సమన్వయం చేసుకుని భాగస్వామ్యాలు ఎలా ఉంటుంది సార్? ఇదంతా కూడా మనకు ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్ట్ ద్వారా వస్తుంది. దీంట్లో 40,000 కోట్లు మనము కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అందించడం జరుగుతుంది. ఒక 60,000 కోట్లు మనం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా దీంట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి రకరకాల ప్రోత్సాహకాలు ద్వారా మనం ఒక 60,000 కోట్లు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. హార్టికల్చర్ హబ్ కార్యక్రమంలో అన్ని శాఖలు కూడా సమన్వయం చేస్తున్నారు. ఈ యొక్క ఏ శాఖ ఏ భాగస్వామ్యం ఏ పని ఏ విధి నిర్వహించే అవకాశం ఉందంటారు సార్? స్టేట్ లెవెల్లో ఖచ్చితంగా ఒక కమిటీ ఉంటుంది. ఎవ్రీ మంత్ మానిటర్ చేస్తాము. అంటే ఖచ్చితంగా దీంట్లో అగ్రికల్చర్ ఉంటుంది, అంటే అగ్రికల్చర్ మీద హార్టికల్చర్ ఉంటుంది, అట్లాగే ఇరిగేషన్ ఉంటుంది, పంచరాజ్ ఉంటుంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఉంటుంది, ఇండస్ట్రీస్ ఉంటుంది, లాజిస్టిక్స్ ఉంటాయి, I&I డిపార్ట్మెంట్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా సీనియర్ ఆఫీసర్స్ లెవెల్లో ఇది మానిటర్ చేస్తాం. జిల్లా లెవెల్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ ప్రోగ్రెస్ తీసుకుంటూ ఎండ్ టు ఎండ్ డిజిటల్ ప్రక్రియ ద్వారా మాత్రమే మానిటర్ చేయడం. ఇది గ్లోబల్ స్టాండర్డ్ లో గ్లోబల్ ఎక్స్పోర్ట్ ఖచ్చితంగా మీట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం. పోస్ట్ హార్వెస్ట్ ఒకటి పెట్టుకోవడం ఒకటి. పర్టికులర్ గా డిమాండ్ ఎవరి క్రాప్స్ అంటే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రాయలసీమలో యాపిల్ కూడా వస్తా ఉంది, అవకాడో వస్తా ఉంది, అదేవిధంగా మనకు ఎనివే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లో క్యాప్సికమ్, జుక్కిని అని రకరకాలవన్నీ వస్తున్నాయి. ఈవెన్ కుప్పం ప్రాంతంలో బ్లూబెర్రీని కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. కొత్తగా గ్లోబల్ లో ఏ పంటకైతే డిమాండ్ ఉందో దాన్ని, అట్లాగే మనకున్న బత్తాయితో పాటుగా మ్యాండరిన్ కూడా మనము ప్లాన్ చేస్తున్నాం. సో ఆ మ్యాండరిన్ కూడా చూసుకొని తద్వారా దాన్ని మనము గ్లోబల్గా, అట్లాగే గ్రేప్స్ ఉన్నాయి, గ్రేప్స్ని కూడా మనం టైఅప్ చేస్తున్నాం ఎక్స్పోర్ట్ కోసం. ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళని కూడా సమన్వయం చేసుకుంటూ పోస్ట్ హార్వెస్ట్ సంబంధించి మేము ప్లాన్ చేస్తాం. మొట్టమొదట ఏ క్లస్టర్ కావచ్చు, ఏ రైతుకి లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉండబోతుందని చెప్పి మీరు చెప్తారు? ఎక్కడైతే రెడీగా వాటర్ అవైలబిలిటీ ఉందో మైక్రో ఇరిగేషన్ తో మేము లింకప్ చేయగలుగుతాము. దానిని ఫస్ట్ ఫేజ్ లో మనం తీసుకోవడం జరిగింది. 72 క్లస్టర్ తీసుకోవడం జరిగింది. లబ్ధిదారుల ఎంపిక ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఎట్లయితే ఉన్నాయో ఇది ఓపెన్ అండి. ఒకటి టార్గెట్ ఓరియంట్కి వెళ్తాము. ఎనీ ఫార్మర్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మనం రెడీగా వాళ్ళకి ఈ యొక్క స్కీమ్స్ అన్ని కూడా ఎక్స్టెండ్ చేయడానికి రెడీగా ఉంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ ఉద్యాన పంటల సాగు ప్రోత్సాహానికి అమలు కార్యాచరణ ఏమైనా మీ దగ్గర ఉంది? సెంట్రల్ ఆంధ్ర కానీ నార్త్ ఆంధ్ర గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆయిల్ పామ్ ఒకటి మనం బాగా ప్రమోట్ చేస్తున్నాం. లక్కీగా 2 సంవత్సరాల నుంచి కూడా ఆయిల్ పామ్ టన్ను 20,000 పైచులకు నడుస్తా ఉంది. దీంట్లో మనము ఈ ఆయిల్ పామ్ లో ఇంటర్ క్రాప్ వెళ్తున్నాం. 100% ఇంటర్ క్రాప్ ద్వారా పోయి మన కోకోవా కానీ, లేకుంటే బనానా కానీ, అదే కొన్ని మేజ్ కానీ,
కొన్ని వెజిటబుల్స్తో పాటుగా మనం వెళ్తున్నాం. అదే రకంగా అరకెనెట్కి మళ్ళీ పెప్పర్, ఇట్లా మల్టీ క్రాపింగ్ మెథడ్లో పోయిన వలన ఫార్మర్కి బాగా బెనిఫిట్ వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. లక్కీగా ఈ ఆయిల్ పామ్లో మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పంట వేసే మెటీరియల్ దగ్గర నుంచి, ప్లాంట్ మెటీరియల్ దగ్గర నుంచి నెక్స్ట్ 4 years సంబంధించిన మెయింటెనెన్స్ కూడా మనమే వాళ్ళకి ఫార్మర్స్ కి ఫ్రీగా ఇస్తున్నాం. కాబట్టి ఒకటి ఆయిల్ పామ్ బాగా ప్రమోట్ చేస్తున్నాం, కోకోవా ప్రమోట్ చేస్తున్నాం బాగానే. 2 గోదావరి జిల్లాలు కానీ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కానీ, కృష్ణా డిస్ట్రిక్ట్ ఇట్లా చేస్తున్నాం. దాంతోపాటుగా ఇప్పుడు కొత్తగా ఫ్లోరికల్చర్లో జాస్మిన్, క్రసాండ్రా, ఈ మ్యారీగోల్డ్ ఇవి కూడా మంచి హై వాల్యూ ఉన్నాయి, వాటిని ప్రమోట్ చేస్తూ ఉన్నాం. ఎనివే చిల్లీ మనకు అందరికీ తెలిసినట్టుగానే లాస్ట్ ఇయర్ కొంత రేటు ఉంది, ఇప్పుడు ఎన్నెల్లో ఉన్నా కూడా దాన్ని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. నార్త్ ఆంధ్రాకి వచ్చేసరికి మనకు ఎక్కడైతే ఐటీడీ ఏరియాలో ఉన్న అడ్వాంటేజ్ తీసుకుంటూ, అక్కడ ఉన్న క్లైమేటిక్ పరిస్థితిని మనం అడ్వాంటేజ్ తీసుకుంటూ అక్కడ మనము అగైన్ టర్మరిక్, మంచి ఆర్గానిక్ టర్మరిక్ అని, కాఫీ, పెప్పర్, రకరకాల ఎగ్జాటిక్ వెజిటబుల్స్, జుక్ని, అట్లాగే మనకు ఇనివే క్యాలిఫ్లవర్, క్యాబేజ్తో పాటుగా మనకు ఈ పంటలు కూడా ఇవన్నీ కూడా మనకు స్ట్రాబెర్రీ ఉంది, అట్లాగే లీచీ ఉంటుంది, రాంబుటాన్ ఉన్నాయి. సో ఈ కొత్త క్రాప్స్ అని కూడా మనం ప్రమోట్ చేస్తూ డిమాండ్ డౌన్ క్రాప్ వైజ్ గా మేము వెళ్తూ ఉన్నాం. తోతాపురి కొత్త ఏరియా మనం తీసుకోవడం లేదు, ఎందుకంటే డిమాండ్ మనం అంత అనలైజ్ చేసాం. సో కాబట్టి అంత వైబుల్ కాదనిపిస్తా ఉంది, సో దాన్ని ఆపుతున్నాం. అట్లాగే మ్యాంగోలో కూడా ఫ్రూట్ కవర్స్ వాడినవి ఖచ్చితంగా 2 రెట్లు 3 రెట్లు ఆదాయం ఉంది, దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాం. సరే, ఎలినినో ప్రధాన పంటలతో పాటు ఉద్యాన పంటలు కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఆ ప్రభావం ఉద్యాన పంటల సాగు మీద ఎలా ఉందంటున్నారు? దీన్ని అధిగమించడానికి రైతులు సలహా సూచనలు మీరు ఏమిస్తారు సార్? వాటర్ తక్కువ ఉన్న వాటికి వెళ్ళమని చెప్తున్నాము. దాంతోపాటుగా కొన్ని మనకు న్యాచురల్ ఫార్మింగ్ తరఫున పిఎండిఎస్ ఉంది, తద్వారా ఆ పిఎండిఎస్ విత్తనాలు చల్లినప్పుడు వస్తే పంట వస్తుంది, లేకపోయినా కూడా పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది. కాబట్టి అదొకటి చెప్తూ చిల్లి వేయబోయే ఫార్మర్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ కవర్ చేశాము. వాళ్ళకి ఒక భరోసా, ఒకవేళ ఎన్ని అపస్కర పరిస్థితులు ఏమైనా ఇబ్బంది అయినా కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలని పిఎండిఎస్ ఎంకరేజ్ చేస్తూ, ఆల్ హార్టికల్చర్ క్రాప్లో పిఎండిఎస్ ఎంకరేజ్ చేస్తూ పామ్ పాండ్ ఒకటి, మైక్రో ఇరిగేషన్ ఒకటి, వీడ్ మ్యాట్ ఒకటి, ఈ కార్యక్రమాల ద్వారా మనం ముందుకెళ్తున్నాం. కొంత ఎల్నినో ఎఫెక్ట్, కొంత ఫ్రూట్, కొంత క్వాలిటీ కానీ అంటే ప్రొడక్షన్ కానీ కొంత తగ్గడానికి ఆస్కారం ఉంది, దాన్ని కూడా ఐడెంటిఫై చేస్తాం. ఇది రాయలసీమ ఉద్యాన హబ్ గురించి వివరాలు. కెమెరామెన్ సైదాతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్.